తుంగభద్ర నది పైన ఆ గేట్లు వేసేసి మామూలు ఫిక్స్ చేసిన తర్వాత స్పిల్ స్పిల్ వే గేట్లు ఈరోజు ఓపెన్ చేశారు. సంతోషకరం. హ్మ్. అయితే మా సోదరు అంటున్నారు తెలంగాణ నీటి వాటా తక్కువ అని. ఆంధ్రప్రదేశ్ కు 76,937 హెక్టార్లకు మాత్రమే సాగునీరు తాగునీరు కోసం త్రాగునీరు కోసం వస్తుంది. అదే తెలంగాణకు వచ్చేసరికి 80,903 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని. అంటే దాని హిసాబ్ ప్రకారం చూస్తుంటే పెద్దదైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏం కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఇచ్చించడం జరిగింది. రాయలసీమ ప్రాంతం కోసం అందరినీ వాళ్ళ ద్వారా ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పని పూర్తి చేసి మొదలు పెట్టారో దానిని పూర్తి చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 10,335 కోట్ల రూపాయలు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వెచ్చించడం వల్ల కుప్పం దాకా నీళ్లు చేరాయి. అంటే అది ఆ ఘనత కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ అన్నిటికంటే వెనుకబడిన గ్రేటర్ రాయలసీమ అన్నిటికంటే వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ నీళ్లు తుంగభద్ర నీటి ద్వారా ఆ కష్టాలు ఎంతవరకు తెరుతాయో ఎంతవరకు ఇదేతుందో. ఎందుకంటే కర్ణాటక ముందు నుంచే అక్కడ కృష్ణా నదిపై ఆల్మట్టి డ్యామ్ అక్కడ కట్టున్నారు. కృష్ణ మలప్రభ అటువంటి కొన్ని ప్రాజెక్టులు అక్కడ కట్టినారు. ఆ ప్రాజెక్టులు కట్టినందువలన ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం జరుగుతుంది. దాని గురించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే అల్లమట్టి డ్యామ్ కట్టారు దాన్ని ఆ రోజు ఏ రోజు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు వచ్చేసి మేము 1900 గేట్ ఎత్తేసాము, ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అయిపోతుందంటే నమ్మేదానికి సిద్ధంగా ప్రజలు లేరు. ఇది ఏదైతే భీమా నది ఘటప్రభ మలప్రభ దగ్గర ఏదైతే ప్రాజెక్టు కృష్ణా నదిపై పెట్టిందో కర్ణాటక ప్రభుత్వం దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? దాని సమస్య ఎందుకు పరిష్కారం చేయడం లేదు? ఆల్మట్టి డ్యామ్ పెంచడంపై ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడడం లేదు? కేవలం రాజకీయ స్వార్థము, అతని సొంత స్వార్థాలు కావాలి. ఏది గేట్ వేసేసాము, అవును గేట్ వేసి తుంగభద్ర 2024 తుంగభద్ర గేటు ప్రాజెక్టు పైన గేట్లు కొట్టుకు వెళ్ళేది వాస్తవమే. అయితే ప్రాజెక్టు నిపుణులు ఏమన్నారు? ఆ పూర్తి స్పిల్ వే పైన పూర్తిగా నిర్మాణం చేసి కొత్త గేట్లు వేస్తేనే ఈ ప్రాజెక్టు భద్రత వస్తుంది, లేకపోతే తీవ్ర పరిమాణం ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్పిన తర్వాత ఆ గేట్లు అక్కడ కృష్ణ గేట్లు స్పిల్ వే గేట్లు ఏర్పాటు చేశారు. అది మంచి పరిణామం కాదని ఎవరు సంతోషమే. అయితే మన వాటా ఎంత వరకు నీళ్లు వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనే విషయం ఇంతవరకు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు చెప్పకపోవడం చాలా బాధాకరం. ఎందుకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతం. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 3,500 కోట్ల రూపాయలు వెచ్చించి రాయలసీమ అభివృద్ధి కోసం పని చేశారో అక్కడ మాత్రం ఇంతవరకు పనులు పూర్తి జరగలేదు. ఎందుకు జరగడం లేదు? ఆ పనిని పక్కన పెట్టేశారు. ఎందుకు? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులు మొదలు పెట్టారు కాబట్టి. కేవలం దురుద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను రాయలసీమ వాదిని, రాయలసీమ పక్షపాతినే అని చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నీటి వసతుల కోసం చేసింది జీరో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం రాయలసీమ ప్రాజెక్టుల కోసం కేటాయించింది 285 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను. అంటే ఎందుకు ఒక్క నిమిషం, ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఎలాంటి దురుద్దేశం ఉందని చెప్పుకోవచ్చు? ఎందుకంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి సరైన నీటి వాటా తీసుకురాకపోతే ఆ చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, రాజకీయంగానైనా లేకపోతే ఇతర కోణాల్లోనైనా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోణం సార్. పేదలు పేదలుగానే ఉండాలి, ధనవంతులు ధనవంతులుగానే ఉండాలి. పేదల పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు కేవలం పెట్టుబడిదారులకు కొమ్ము కాసే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం తను ఎంతకైనా దూరం వెళ్ళే వ్యక్తి. ఎందుకంటే మే నెల
మే నెల 5వ తేదీ 2020లోనే జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ అనుమతులు పూర్తిగా తెచ్చారు. ఏదైతే సంగమేశ్వరం నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ కోసం 7 కిలోమీటర్లు కాలువ తవ్వితే ఈరోజు హంద్రీనివాకు మాల్యాల దగ్గర నుండి లిఫ్ట్ చేసి పోతిరెడ్డిపాడు బనకచెర్ల మధ్యలో ఉండే శ్రీశైలం రైటింగ్ కాలువకు నీటిని ఎత్తిపోసి ఆ నీళ్లు తిరిగి వచ్చి బనకచెర్ల నుండి మీకు హంద్రీనివాకు చెప్తారు. అటువంటి ప్రాజెక్టులు అది రాయలసీమను సస్యశ్యామల చేసే ప్రాజెక్ట్ అది. ఆ సస్యశ్యామల చేసే రాయలసీమ ఎత్తిపోత ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు పట్టించుకోవడం లేదో చంద్రబాబుడికే తెలియాలి. ఈరోజు మీకు సమస్యల కాదండి, మరి మీకు రాయలసీమ ఎత్తిపోతల పథకం కావండి, ఈ ద్వారానే పోతిరెడ్డిపాడు ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారానే అక్కడ నీళ్లు రావాలి. మీరు అభివృద్ధి పని చేయకుండానే నీళ్లు ఏ విధంగా వస్తాయి? మీరు దాదాపు 850 అడుగుల నుండే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నీటి తోడుకుంటా ఉంది. అంటే 850 అడుగులు సమస్య అడుగులు ఉన్నప్పుడు ఓకే. నీళ్లు తోడుకునే వెసులుబాటు లేదు. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం 850 అడుగుల నీరు ఉన్నప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నది. దాని గురించి ఏనాడు చంద్రబాబు మాట్లాడరు. దేని గురించి నేను ఆపేసామంటే ప్రాజెక్టులు ఆపేస్తారు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు కనీసం లేదు అని ఖండించలేదు. ఎందుకోసము? తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్నదమ్ములాగా ఎంతో ఐక్యంగా ఎంతో హుందాతంగా పెరుగుతున్నారు. అటువంటి వారి మధ్యలో ఏదో ఒక విధంగా చుచ్చు పెట్టి రాజ్యాధికారి పొందాలి, ప్రజలను మభ్య పెట్టాలి, పేద ప్రజలైనటువంటి రాయలసీమ ప్రజలను ద్రోహం చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతోనే